హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను బాగున్నానండి. హ్యాపీ వినాయక చవితి అండి. సో ఇవాళ నేను ఉండ్రాలు చేస్తున్నాను. ఉండ్రాలు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి. మనం కుక్కర్లో పెట్టేసుకుని చేసేసుకోవచ్చు. సో కుక్కర్ బాగా కడిగేసుకుని తగినంత నూనె వేసేసుకుని, తగినంత కాదండి కొంచెం ఎక్కువ నూనె వేసేసుకుని జీలకర్ర వేసుకోవాలి. ఇంక ఇందులో ఎలాంటి పోపులు గీపులు కానీ, కరివేపాకులు కానీ, కొత్తిమీర కానీ అవి ఏమీ వేయకూడదు. అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు అలాంటివి ఏమీ వేయకూడదు ఉండ్రాలు కాబట్టి. జస్ట్ జీలకర్ర కొంచెం బాగా ఉడికిపోయాక ఉడకబెట్టుకున్న శనగపప్పు వేయాలి. కొంతమంది శనగపప్పుతో చేసుకుంటారు, కొంతమంది మన బొబ్బర్లతో చేసుకుంటారు. నేను శనగపప్పుతో చేస్తాను. బాగా వేగిపోయింది, మనం ఇంకా చూసుకోకర్లేదు. నూనె బాగా వేగిపోయింది కాబట్టి జీలకర్ర కూడా బాగా వేగిపోయిందండి. ఇప్పుడు నేను కొలిచి పెట్టుకున్న కేజీ కన్నా ఒక గ్లాసు ఎక్కువ కొలిచి పెట్టుకున్న నీళ్లు వేసేస్తాను. కొలిచి పెట్టుకుని నీళ్ళు వేసేసానండి. ఇది ఒకసారి మరగాలండి. బాగా మరగాలని ఇది లేదు. మనం ఉప్పు వేసేసుకుందాం. అప్పట్లోపల దీనికి ఉండ్రాలకి సరిపడా ఉప్పు వేసేస్తున్నాను. నాకు ఉజ్జాయింపున నాకు తెలిసిపోతుంది. సో రెండు స్పూన్లు అనుకోండి, 2 to 3 స్పూన్లు వేసేసాను. కేజీ కన్నా కొంచెం ఎక్కువ దానికి 3 స్పూన్లు అనుకోండి. నేను నా చేతితో వేస్తాను, మీకు రుచికి తగినంత మీరు వేసేసుకోండి. అయిపోయింది కదా. ఇప్పుడు నేను కొలిచి పెట్టుకున్న ఇందులో జీలకర్ర కలిసిందండి. ఇందాక కలిపాను కదా దీన్ని, అది ఇందులో పెట్టాను. సో కొలిచి పెట్టుకున్న రవ్వను వేసేస్తాను. వేసేసి పూర్తిగా ఇలా కలిపేసుకోవాలి. ఉండ్రాలు చాలా ఈజీ అండి, కానీ చాలా టైం పడుతుంది. చాలా ఈజీ, ఏమి ఉండవు, ఇంగ్రీడియంట్స్ అయితే ఏమి ఉండవు. కానీ దాన్ని ఉడకడానికి కరెక్ట్గా బాగా మంచిగా ఉడకడానికి, ఆ ఉండ్రం అనేది కరెక్ట్గా ఉండడానికి మాత్రం టైం పట్టేస్తుంది. ఇది కంప్లీట్లీ 45 minutes పడుతుందండి. చక్కగా దీని మీద మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం జీలకర్ర వేసేసాం. ఇది కొంచెం 75% అయిపోయాక అప్పుడు మనం శనగపప్పు వేద్దాం. ఇప్పుడు నేను వేయను. దీని మీద మాత్రం మూత పెట్టేసుకుంటాను. కంచం ఉంటుంది కదా, కంచం మీద నీళ్ళు పోసేసి మూత పెట్టేసి చాలా సిమ్లో పెట్టేసుకోవాలి. సిమ్లో పెట్టుకుని ఒక 4-5 విడతలు కానీ 6 విడతలు కానీ అవుతూ ఉంటుంది. అప్పుడు నేను మీకు చూపిస్తాను. బాగా అయిపోయాకనే చూపిస్తాను. ఇంకా 50 to 60% బాగా ఉడికిపోయింది. ఈ టైంలోనే మనం శనగపప్పు వేసేసుకుందాం. నేను చెప్పాను కదండి, ఉడకబెట్టిన శనగపప్పు ఉందని. ఉడకబెట్టిన శనగపప్పు వేసేస్తాను. మనం ఈ ఉండ్రాళ్ళకి ఎంత కావాలో అంతా మనం వేసేసుకుందాం. వేసేసుకుని ఇలాగా కలిపేయాలి. మొత్తం ఈ ఉండ్రాళ్ళ పిండిలోకి లోపలికల్లా వెళ్ళిపోవాలన్నమాట. బాగా శనగపప్పు బాగానే ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ దీంతో పాటు ఉడుకుతుంది. అప్పుడు కరెక్ట్ కన్సిస్టెన్సీలో మనకి అంటే బద్ద అనేది సాఫ్ట్గానే ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఇలాగ ఉంది కదండి, దీన్ని మనం మూత పెట్టేసుకుందాం. మళ్ళీ ఇందాక నేను చెప్పినట్టే కంచంలో నీళ్లు పోసి, అంచున్న కంచంలో నీళ్లు పోసేసి అలా వదిలేయాలి. ఒక 10 అలా 2-3 విడతలు అలా వదిలేయాలండి. చాలా సిమ్లో మాత్రం పెట్టుకోవాలి, లేకపోతే అడుగంటేస్తుంది, మాడిపోతుంది. మొత్తం అంతా అయిపోయిందండి. ఉండ్రాలు మొత్తం సాఫ్ట్గా అయిపోయింది. మనకి ఎలా రావాలో అలా వచ్చేసింది ఉండ్రం. ఇటు పప్పు అయితే కానీ మన ఉండ్రం అయితే కానీ, అంటే ఇది అయితే కానీ బాగా ఉడికిపోయింది. ఎందుకంటే ఇంకా పట్టుకోలేము, చాలా వేడిగా ఉంది. సో దీన్ని బాగా కొంచెం మరీ చల్లారిపోతే ఉండలు రావు. సో కొంచెం గోరువెచ్చగా కొంచెం తీసుకుని కొంచెం మూత పెట్టేసుకుంటూ కొంచెం తీసుకోవడం, ఉండ్రాలు చేయడం, దీని మీద మూత పెట్టేసుకోవడం. లేదా ఎప్పుడైతే వేడిపోతుందో చల్లారిపోతుందో మనకు ఉండ్రం కట్టడం చాలా కష్టం. సో అయిపోయిందండి. ఉండ్రాలు కట్టేశాక మొత్తం అన్ని నేను ఒక దాంట్లో వేసేసాక మీకు చూపిస్తాను. నేను ఇందాక చెప్పాను కదా ఉండ్రాలు చేసేస్తానని. చక్కగా ఉండ్రాలు చేసేసుకున్నాను. ఈ సైజులో చేసేసుకున్నాను. దేవుడికి నైవేద్యం పెట్టేసుకుంటానండి. సో మీరందరూ కూడా తప్పకుండా చేసుకోండి. చూడండి ఎంత బాగున్నాయో, చాలా సాఫ్ట్గా, చాలా బాగా ఉడికే. ఎంత బాగుందంటే ఒక నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి అనమాట, అంత బాగుంది. సో నేను చెప్పినట్టు మీరు చేసేసుకున్నారనుకోండి, హ్యాపీగా ఏంటంటే అనేది తినేచ్చు. హ్యాపీ వినాయక చవితి అండి. ఇంకా ఒకటి తర్వాత ఒకటి వెళ్ళిపోతూనే ఉంటాయి, స్టాప్ అనేది ఉండదు.